యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను ఆయన మొదటిసారి ఆయన ప్రజల కోసము మోషే ద్వారా కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు అనేటివి ఇచ్చాడు. వాటి ప్రకారము అపవిత్రతలో నుంచి చదువు మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా హల్లెలూయా. సేవకులారా, మిమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాను. అలాగే మీరు కూడా మరి సేవకులే బోధిస్తారా అంటే మీకు తెలుసో తెలియదు, నువ్వు కూడా ఆయన రాజ్య స్థాపనలో ఒక వ్యక్తియే. యేసు ప్రభు అందరికీ ఒకే రీతిగా ఉన్నాడు. నీ దగ్గర ఉన్నది అదే పరిశుద్ధ గ్రంథము, నా దగ్గర ఉన్నది అదే పరిశుద్ధ గ్రంథము. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఈ లేఖన భాగములో ఎక్కడున్నామంటే అపవిత్రతలో ఉన్న మనల్ని మళ్ళీ ఒకసారి చదవండి. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాన్ని చాలా జాగ్రత్తగా, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును ఏం చేయుటకట డివైడ్ వేరు చేయుటకు యెహోవా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? నిన్ను కూడా ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? ఈ రోజు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు తెలుసా? అపవిత్రమైన దాని నుండి, ఆ అపవిత్రమైన దాని నుండి వేరుపరచుటకు ఆయన చేత ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తివి నువ్వే. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ఆ అపవిత్రత అనేది ఒక గుంపు ఉంది. చాలా జాగ్రత్తగా విందాం. అపవిత్రత అనేది ఎవరిని మనం తక్కువ పట్టడానికి వీలు లేదు. మనకు మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. అలాగే క్రైస్తవులు అనబడిన మనకు కూడా ఒక రాజ్యాంగం ఉంది, అదే పరిశుద్ధ గ్రంథం. ఇదే మనకు ప్రాముఖ్యం. దీని ప్రకారమే మనం ముందుకు వెళ్ళాలి. అంటే అపవిత్రమైన దాని నుండి వేరుపరచుటకు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఏం చేయడానికి? అపవిత్రమైన దాని నుంచి వేరు చేయడానికి. ఇప్పుడు వేరు చేస్తున్నావా? నువ్వు వేరైతున్నావా? హల్లెలూయా. వేరు చేస్తున్నావా? నువ్వు వేరవుతున్నావా? వేరు చేసే విషయంలో కూడా ఈ ఆలోచన పనికిరాదు, ఈ జ్ఞానము పనికిరాదు. ఆయన పాదాల దగ్గర వెళ్ళి కూర్చొని ఆయన ఆత్మతో మన ఆత్మ ఏకమైనప్పుడు ఆ అపవిత్రమైన దానిలో నుంచి పవిత్రముగా వేరు చేయడానికి ఎలా చేయాలో అప్పుడు నీకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. ఇక వేరు చేయడానికి దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు కదా అని చెప్పి అన్ని విషయంలో ముందుకెళ్తే హల్లెలూయా. ఇప్పుడు వేరు చేయడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మరి మోషేనే అని మనము ఇక్కడ వాక్యాన్ని చదువుకొని ఊరుకుంటే మోషేనని చెప్పుకుంటాం, వాక్యం అంతా చెప్పుకుంటాం, అయిపోతుంది. బైబిల్ ఎవరి కోసం రాయించాడు చెప్పండి? ఎవరి కోసం బైబిల్ ఎవరి కోసం అనే విజయంలో నువ్వు ఆలోచన చేయద్దు. ఈ పరిశుద్ధ గ్రంథము ఆయన ప్రవక్తల ద్వారా నా కోసము ఆనాటి మరుగైన సంగతులు నాకు తెలియబడడానికి నా కోసము ఆయన రాపించాడు అని నువ్వు అనుకోవాలి. హల్లెలూయా. నేను కూడా అనుకోవాలి. ఈ వాక్యాన్ని బోధించే కంటే ముందు ఇది నేను అనుకొని ముందు నేనే వాటిని ఆ మార్గంలో పెట్టాలి. ఆ తర్వాత నీకు వస్తుంది. చాలా మంది అనుకుంటారంటే ఏమో చెప్తున్నా ఎగరిగా నా కోసమే చెప్పిండు, నీ కోసం చెప్తే ఏం రాదు.
అర్థమవుతుందా? నా కోసం చెప్పినా ఏం రాదు, ఆయన కోసం చెప్పాలి. హల్లెలూయా. అపవిత్రమైన దానిలో నుంచి వేరుపరచుటకు ప్రియమైన దేవుని సంగమ, నీళ్ళు ఆయన ప్రాణము పెట్టి నీ కోసము వెలపెట్టి నిన్ను వేరుపరిచి ఆయన చేత ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. సేవకుడా, ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది నీ తరతరములకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా. నిత్యమైన కట్టడ, నిత్యమైన కట్టడ. ఖచ్చితంగా వీటి ప్రకారము ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కార్యం చేస్తాడో తెలుసా? అలా ఉన్నా ఒకవేళ ఇప్పటి వరకు నేను మీరు మనమందరం ఎలా ఉన్నామో, కానీ ఇవన్నీ మనకు తెలిసినే. ఒకవేళ ఎక్కడైనా సరి చేసుకునేది ఉంటే మనం ఈరోజు సరి చేసుకొని ఇక్కడి నుంచి అడుగు బయట పెడదాం. అది నేనైనా నువ్వైనా. హల్లెలూయా. దావీదును కూడా దేవుడు పిలిచాడు. దావీదును దేవుడు పిలిచాడు. అందరూ ఏమనుకుంటారంటే సేవకుడు గొప్ప వ్యక్తి, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. రండి, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనం త్వరగా చదవండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుంచి ఆయనను పిలిపించను. ఈరోజు సేవకుడిగా నీవు నేను ఇక్కడ ఉండొచ్చు. ఒక ఉన్నతమైన స్థానాన్ని ప్రభు మనకి ఇవ్వచ్చు. ఇక్కడికి రాకంటే ముందు మేము ఇలాగ అక్కడ కూర్చున్న వాళ్ళమే. హల్లెలూయా. అలాగే నిన్ను కూడా ఆ దావీదును పిలిచినట్టే పిలిచి వేరుపరుచుకున్నాడు. అపవిత్రమైన దానిలో నుంచి వేరుపరుచుకున్నాడు అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. పవిత్రమైనటువంటి వ్యక్తులుగా వేరుపరచడానికి ఎన్నుకున్నాడు. దావీదును పిలిచినట్టు నిన్ను పిలిచాడు. దావీదును ఎలా పిలిచాడు తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. ఈరోజు మళ్ళా ఒక ప్రశ్న వేసుకుందాం మనము యేసు ప్రభువును కోరుకున్నామా? దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆయన మనల్ని కోరుకునే రీతిలో మనం ఉండాలి. అలాంటి గుణ లక్షణాలు నీలో నాలో ఉండాలి. దావీదును ఎలా పిలిచాడు? కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించెను. ఎక్కడికి, ఎందుకు పిలిపించాడు దావీదును? ఎక్కడున్నాడు దావీదు? ఎక్కడ? కొండలలో, లోయలలో గొర్రెలను మేపుతున్నటువంటి దావీదు. ఆ దావీదు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈరోజు చూస్తున్నాం, ఇక్కడ కూడా ఉన్నాయి కదా గొర్రెలు మేపే వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర ఇట్లాంటి మాసిపోయిన బట్టలు, మొత్తము రొచ్చు వాసన. అసలు కొంతమంది ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తులను మనం పక్కన కూర్చోవడానికి, మన పక్క పట్టి నడవడానికి కూడా మనము ఇష్టపడినటువంటి స్థితిలో ఉంటారు. ఎవరు? దయచేసి సైలెంట్ సైలెంట్ గా జరగండి అని మాట్లాడండి. ఆయన ఆ గొర్రెలను మేపేటువంటి వ్యక్తులు కనీసం మన ప్రక్కపంటి నడవడానికి కూడా ఇష్టపడము. వారి వస్త్రాలను చూసి వారితో మాట్లాడడానికి కూడా నామోషి అనిపిస్తుంటది, అవునా? కానీ
మనుషులు ఆ రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తారు. అందుకే ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారని అడిగి అడిగి ఒకడున్నాడా ఎన్నికలు ఉన్నాడు అన్న తర్వాత వాడిని పిలిపించాడు. వెంటనే రాగానే ఇతడే నేను కోరుకున్నాడని తీసి చేయబెట్టి అభిషేకించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవాది దేవుడు నిన్ను ఆయన రక్షణలోనికి నిన్ను పిలిచాడో, ప్రియ సంగమా, నిన్ను పిలిచినప్పుడే ఆయన నిన్ను కోరుకున్నాడు. ఆ అపవిత్రమైన దానిలో నుంచి వేరుపరిచాడు. ప్రియమైన సేవకులారా, నిన్ను ఎప్పుడైతే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని కాయుటకు దావీదును ఏ విధంగా పిలిచాడో, దావీదును ఏ విధంగా అభిషేకించాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన అభిషేకించాడు. ఎందుకోసం తెలుసా? ఆయన రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి. ఆయన రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి. ఎందుకంటే కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం, అన్నీ మనకు తెలిసినాయి, కొన్నిసార్లు మర్చిపోతుంటాం. లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనం. లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు. నీవు ఎవరి వారై ఉండాలట? నా వారై ఉండునట్లు. అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అక్కడ ఏమన్నాడంటే అపవిత్రతలో నుంచి ఏర్పరచడానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఇక్కడ ఏమంటాడు? మళ్ళీ చదువు. అన్య జనులలో నుంచి వేరుపరుస్తుంది. చాలా రోజులు ఆలోచన చేస్తే ఎంత దేవుడు మన ఏడో ఇంత ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచన. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. నీవు నాకు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. పరిశుద్ధత లేనిదే ప్రభువును నీవు చూడలేవు. నీ జీవితంలో, నీ చూపులో పరిశుద్ధత, నీ మాటలో పరిశుద్ధత, చివరికి నీ ఆలోచనలో కూడా పరిశుద్ధత ఉండాలి. ఎలా ఉండాలట? నీ చూపులో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, ఆలోచనలో కూడా పరిశుద్ధత. కొత్తగా ఆలోచనలో పరిశుద్ధత అనేది ఆలోచిస్తుంది. మనం ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి పోతుంది, దాన్ని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి గొప్ప సామర్థ్యాన్ని దేవుడు నీకు కూడా ఇచ్చాడు. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు. అక్కడ ఎవరి వారై ఉండాలట? మరి మనం ఎవరి వారం అవుతున్నాం? భార్యలేమో భర్తల మీద మనసు పెట్టి ఎక్కువగా తప్పని చెప్పడం లేదు. యేసు ప్రభు కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించదు. యేసు ప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించదు. భార్యనైనా ప్రేమించొద్దు, భర్తనైనా ప్రేమించొద్దు, పిల్లలైనా ప్రేమించొద్దు. మొదటి స్థానం నాది అన్నాడు. నీవు ఎవరి వారవై ఉన్నావు? ఒకసారి ప్రశ్న. మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి, అన్య జనులలో నుంచి నీవు పరిశుద్ధత కలిగి జీవించాలని, నువ్వు నా వారై ఉండాలని నిన్ను నేను ఏర్పరచుకొని వేరుపరిస్తే నువ్వు మళ్ళా అపవిత్రమైన గుంపులోనికి వెళుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. అక్కడ కనుక ఇంట్లో ఏదైనా వెళితే మనం దేవునికి ఎంత దూరం వెళ్తే ఇక్కడ వెళ్ళారని అనడం, ఎందుకంటే మిమ్మల్ని అనడానికి, మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడానికి నాకు అధికారం లేదు. ఆయనే తీర్పురి. నేను అంటే చిన్న పొచ్చం మార్క్ వేస్తున్నా అంతే. అలాంటి హృదయం కనుక మనలో ఉందా? ఒకవేళ ఉంటే ఎంత దూరం ఉన్నామో కదా.
నీవు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాల ప్రకారము, ఆయన ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ చేత రాపించినటువంటి వాక్కు ప్రకారము నువ్వు జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా జీవిస్తున్నటువంటి ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా విందాం. ఇలా ఎప్పుడైతే నేను పరిశుద్ధంగా జీవించాలి, ఆయన నన్ను అపవిత్రమైన దానిలో నుంచి ఎన్నుకున్నాడు, వేరుపరచడానికే, ఒక మందను కాయడానికే నన్ను ఎన్నుకున్నాడు అని ఒక సేవకుడిగా నీవు నేను అనుకుంటున్నామేమో, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు వెళుతున్నామేమో. ఇలాంటి వెళుతున్నటువంటి సందర్భంలో, అలాగే సంగమా, ఇలా వాక్యానుసారంగా పరిశుద్ధంగా జీవిస్తూ ముందుకు వెళ్ళాలని నీ మనసులో ఒక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాలలో, అది సేవకులకైనా సంఘానికైనా ఏవులకైనా కొన్ని నిందలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అవమానాలు రావచ్చు. స్తోత్రం. హల్లెలూయా. నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు రావచ్చు. దేవుని సంగమా, నువ్వు పరీక్షలో ఉన్నావు. ఎక్కడున్నావు తెలుసా? పరీక్షలో ఉన్నావు. పరీక్షలో ఉన్నావు. నేను కూడా పరీక్షలో ఉన్నాను. ఈ శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి కృంగిపోయినటువంటి పరిస్థితిలో కనుక వెళ్ళేటువంటి స్థితి కూడా రావచ్చు. మానసికంగా ఒంటరిగా కూర్చున్నటువంటి, ఏడుస్తున్నటువంటి స్థితిలోని కూడా మనం రావచ్చు. ఎందుకంటే నేను ఇవన్నీ అనుభవించాను. నా జీవితంలో ఇలాంటి ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు అనుభవిస్తున్నప్పుడు, ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఒక పల్లవి చరణం రాశాను. నిందలు, అవమానాలు, లోకములోని ఆశలు, నిందలు, అవమానాలు, లోకములోని ఆశలు, ఎన్నెన్నో దారులు అవి చూపిస్తున్నాయి, ఎన్నుకున్న మార్గమును అవి మరిపిస్తున్నాయి. మదిలో నెమ్మది లేదాయే, మరిచితే నీదు వాగ్దానం, సమాధానమే లేదా. ఆయన వాగ్దానం ఎంత ఉందాగా ఉన్నా కానీ ఇక్కడ సమాధానం ఉండాలి. ఇప్పుడు మామూలు శ్రమ 2 సంవత్సరాలు ఎట్లా జరిగింది ప్రభు? నా విశ్వాసము ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడికి నిలబెట్టి అసలు క్రైస్తవుడు కొట్టినటువంటి సందర్భాలు, కానీ ఇంతగా నిలబడ్డటువంటి నా జీవితంలో ఇవన్నీ ఎట్లా జరిగిపోయి, ఎక్కడ పోయింది అని నా హృదయాన్ని, నా ఆలోచన ద్వారా తిరిగి వెతుక్కున్నప్పుడు, ఎలా జరిగేదాన్ని, ఇది ఎవరు చేసిరాని, ప్రతి క్షణము నా హృదయం నన్ను ప్రశ్నిస్తుంటే, మదిలో నెమ్మది లేదాయే, నీలో ఒక పశ్చాత్తాపం అనేది. ఇలాంటి శ్రమలను, నిందలను, అవమానములు అన్నిటినీ అనుభవిస్తూ ఒంటరి స్థితిలో కనుక ఉంటే ఎప్పుడు వస్తాయంటే, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఆయన రాజ్యాన్ని పొందాలని, ఆయన వాక్యానుసారంగా జీవించాలని నువ్వు అనుకున్నప్పుడే ఇలాంటివి వస్తాయి. వచ్చినాయని నువ్వు తొలగిపోతే ఈ మార్గాన్ని విడిచి వేరొక మార్గంలోకి వెళ్తావనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఇలాంటి నిందలలో, ఇలాంటి అవమానంలో, ఇలాంటి వేదనలో, రోదనలో, హృదయాంతరంగంలో నుంచి ప్రభువు కన్నీరు కాడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా లిఫ్ట్ చేస్తాడనే విషయాన్ని చూద్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను
ఫిర్యాదు అయినా ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచెను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇప్పుడే అన్నాను కదా, ఎక్కడ కూడా పరీక్షలో ఉన్నాం. ఈ పరీక్షలో విజయము మనదే, ఈ యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఈ పరీక్షలో సాతాను చల్లిస్తుంది నీ జీవితాన్ని కూడా, నీ పరిచర్యను కూడా, సేవ కూడా చల్లిస్తుంది. భయపడకు ఆయన, ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తి, ఆయన కోరుకున్న వ్యక్తివి. నీ కోసం కూడా సాతాను యోబులాగా వెళ్ళి ఎలాగున్నాడని దేవుని దగ్గర యోబులాగా ఎలా ప్రశ్నించిందో, నీ కోసం కూడా సాతాను నీ వెనకాల తిరుగుతుండే నీకు దేవుని దగ్గర ప్రశ్న వేసేటువంటి స్థితిలో కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడు బలంగా ఉండాలి తెలుసా? మొదటి దినాలలో కంటే ఇప్పుడే నువ్వు బలంగా ఉండాలి. హల్లెలూయా. నిన్ను ఆయన ఏర్పరచుకున్న విధానము, నిన్ను పిలిచిన విధానము మీకు తెలుసో తెలవదో, నిన్ను ఎప్పుడైతే దేవుడు సేవకై, ఆయన పరిచర్యకై, లేదా ఆయన రక్షణలోకి, ఆయన సంఘంలో ఒక వ్యక్తిగా నిన్ను పిలిచాడో, పిలిచినప్పుడే నీకంటూ వంటిగా తోలే. మీకు అర్థమవుతుందో కానీ వంటిగా యేసు ప్రభు నిన్ను పిలవలే. లేఖనాలు కనుక సరిగా పరిశోధిస్తే ఆయన వంటిగానే పిలవలే, వంటిగానే నిన్ను ఆయన పనిలోనికి పంపలే. సంథింగ్ ఇస్ దేర్, నీలో ఒకటి ఉంది. హల్లెలూయా. నీలో ఒకటి ఉంది, అదేంటిది అనేది కనుక్కోవాలి. నీలో ఒక వరాన్ని పెట్టి ఆయన పంపించాడు. అది విశ్వాసులైన శిష్యులైన మీరందరిలో ఎవరైనా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క రీతిగా పిలిచాడు. పిలిచిన వ్యక్తికి తన పనిలో ఒక భాగస్థుడిగా దేవుడు ఒక కృప చేత అభిషేకించాడు. నన్ను పిలిచిన పిలిపేంటి ప్రభు నువ్వు అడుగు, ఆయన బయలుపరుస్తాడు. ఆ పిలుపు ప్రకారము అది నెరవేర్చబడాలి అంటే నేనేం చేయాలని అడుగు, చూపిస్తాడు. చెప్పేది అర్థమవుతుంది, త్వరగా అనుభవించాలి. ఎలా మరి ఈ శ్రమల కాలములో నీవు బయటపడతావు అంటే, ఈ శ్రమల కాలంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తావు అంటే, అలా నెరవేర్చిన ఒక వ్యక్తిని చూద్దాం. ఆయన అలా నెరవేరుస్తేనే, ఆవిడ అలా నెరవేరుస్తేనే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ వచ్చు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు? లూకాసు వార్త 1వ అధ్యాయం 30. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. 34 వచనం. అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. చాలు, ఏమన్నది ఇక్కడ? అక్కడ మళ్ళీ మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తా వినండి. ఇవన్నీ మీరు చదివినే, కానీ పరిశుద్ధాత్మదేవుడు నాకు ఒక కోణంలో ఒక మాట్లాడడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమిపైకి రావడానికి ఒక వ్యక్తి అవసరమైంది. ఆవిడే మరియా. అర్థమవుతుందా? ఆవిడే మరియా. ఆయన ప్రధానము చేయబడినటువంటి వ్యక్తి. అప్పటి వరకు ఆమె గర్భవతిగా ఉండాలి అనే విషయము దేవుని చిత్తము. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి యొక్క కుమారుని కను. ఆ పుట్టబోయే శిశువే యేసుక్రీస్తు. అవునా? నీకు ఇది తెలుసు కదా. ఇప్పుడు ఈ మరియా అడుగుతుంది, మరియా నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇదెలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. చాలు చాలు. నీ అప్పటి వరకు మరియా అసలు నమ్ముతారా? మీకు ఇప్పటి వరకు మీకు తెలుసా? నమ్మిన వారి జీవితంలోనే అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయగలడు.
నమ్మని వారి వల్ల ఎలాంటి కార్యాలు చేయడు. అది నువ్వైనా ఇంక్లూడింగ్ నాకు పెద్ద రాజ్యాంగం ఏం లేదు, అంతకని రాజ్యాంగం నిజమా కదా? నమ్మిన వారి వల్ల మాత్రమే ఈ క్రియేట్ చేస్తాను. నేను ఒక మాట ఒక చిన్నగా ఆలోచన చేద్దాము. ఆనాడు పెళ్లి కాక ముందుకే మరియా గర్భము ధరించిన తర్వాత ఇదే గర్భం ఇక్కడ ఒక స్త్రీ ఉందనుకుందాం. పెళ్లి కాక ముందుకే గర్భము ధరిస్తే ఆమెను ఎట్లా అని ఉంటారు, ఎంతగా వేధిస్తుంటారు, ఎంతగా నిందిస్తుంటారు, ఎంతగా అవమానిస్తుంటారు. ఒకసారి ఆలోచన, అంటే కొంచెం ఆలోచన చేద్దామంటున్నాను నేను అనేది. అర్థమైందా? ఎట్లా అంటారు అనేది అర్థమైంది మీకు? వచ్చింది ఒక పిక్చర్ మైండ్ లో వచ్చింది కదా. లోకులు అలాగున నిన్ను కూడా ఎన్నో ఎన్నెన్నో మన ఊహలకు అందరి మాటలు అనవచ్చు. కానీ మరియ మాత్రం దేవుడు చెప్పిన ఆ మాట, ఏదైతే చెప్పిందో ఆ మాటకు లోబడి తన ప్రాణమును, చాలా జాగ్రత్తగా తన ప్రాణమును, ఆత్మను, దేహాన్ని యేసు ప్రభువు కనడానికి ఇచ్చేసింది. హల్లెలూయా. లోకం నుంచి వచ్చినటువంటి శ్రమలు వీటన్నింటినీ పక్కన పెట్టి జీవితంలో కూడా కార్యం జరగాలి అంటే ఈ పరిచర్య ఇంకా ఒకే కాడ కాదు, నలువైపులా విస్తరించాలి. నేను ప్రార్థన చేస్తున్న చుట్టుపక్కల గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు, దేశాలకు, అది ఎవరినైనా ప్రభా, నేనని కాదు, నీవు కోరుకున్న వ్యక్తులను ఎవరినైనా ప్రభావం నిలబెట్టాను. అలాగే ఎలా జరుగుతుందంటే ప్రాణాత్మ దేహములను లోకము పెట్టే నిందను చూడలే, లోకం పెట్టే అవమానాలను చూడలే. జన్మలు ఇవ్వడానికి వచ్చింది, దేవుడు చెప్పిన మాటను నెరవేర్చింది. అందుకే మరి ఎట్లా జరుగుతుంది అంటే ఆమె వల్ల జరగదు, మరియ వల్ల కూడా కాదు. ఎలా ఎవరి వల్ల జరిగింది? అక్కడ ఉంది చూడండి. ఏమొస్తాడు నీ మీదికి? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. దూత నీతో చెప్తున్నాడు. ఆ దూత నీకు విషయం తెలుసా? ఆ దూత నీవు నేనే మరొక చెప్పు కూడా రాయబడింది. ఏదో కొత్తగా ఆకాశం నుంచి అలా ఊతూ దిగి వచ్చి తెల్లని వస్త్రాలు వేసి దిగి వచ్చుకుంటూ చెప్తే నేను నమ్ముతా అనేటువంటి ఆస్తి కాదు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిన తర్వాత ఆ దేవాది దేవుడైన సర్వోన్నతుని శక్తి ఒక సరౌండింగ్. ఒక ఫోన్ యూజ్ చేయాలంటే ఒక టవర్ అవసరం, దానికి ఒక లిమిట్ పరిధి ఉంటుంది. మినిమం 1 కిలోమీటర్ ఆ టవర్ ఉన్న 1 కిలోమీటర్ చుట్టూ దాని సిగ్నల్స్ పనిచేస్తుంటాయి. అర్థమవుతుంది, ఈ విషయం తెలుసు కదా. అలాగే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిన తర్వాత ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పటి వరకు సాతాను నీ పైన ఫిర్యాదు చేసి నిన్ను, నీ పరిచర్యను, నిన్ను, నీ కుటుంబాన్ని సల్లించిందేమో. నమ్మకంగా నూతన మరియ జీవితంలో ఎలాంటి కార్యం చేశాడు దేవుడు? నీ జీవితంలో అలాంటి కార్యం చేయడానికి అయినా శక్తి గలవాడు. భూమి మీద భక్తులే
ప్రార్థన చేసిన అందరి వందనాలు. మంచి వీడియో వాళ్ళు మీరు అందరూ